నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని గోధుమల ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో రైతులు పడ్డ ఆవేదన ఆక్రందన చూశాక ఎట్టి పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకునేందుకు దానికి నిదర్శనం రైతుల వద్ద నుండి 7,400 కోట్ల రూపాయలు 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 5,87,000 మంది రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిందని 24 గంటల్లోపే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గతంలో మేము చేసిన పోరాటాలు, రైతుకి అండగా నిలబడాల్సిన సందర్భం, అదేవిధంగా కనీస మద్దతు ధర కూడా లేకుండా మిల్లర్ల దగ్గర పోయి గంటలు రోజులు నిలబడి లారీలకి ట్రాక్టర్లకి డబ్బులు కట్టుకోలేక రైతులు పడిన ఆందోళన, ఆవేదన క్షేత్రస్థాయిలో చూసాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకు భరోసా కల్పించే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రోజున 7,600 కోట్ల రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేశామంటే ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నిజంగా రైతాంగాందరూ కూడా మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి మన ప్రభుత్వాన్ని. మీరు మిల్లర్ల దగ్గరికి, రైస్ మిల్లర్ల దగ్గరికి వెళ్ళి రోజులు తరబడి మీరు అక్కడ వాళ్ళ కోసం మీరు కష్టపడి పండించిన ధాన్యానికి డబ్బులు రావడానికి కోసం నిలబడాల్సిన అవసరం లేదు. 5,87,000 మంది రైతుల దగ్గర నుంచి మేము కొనుగోలు చేసిన ఈ ధాన్యాన్ని చరిత్రలో మొట్టమొదటిసారి 24 గంటల లోపే 7,480 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము జమ చేయాలి. ఈ మాట ఇస్తున్నాను. ఈ విషయంలో మిల్లర్ల దగ్గర నుంచి మేము ఆ ధాన్యం సేకరణ గురించి సమాచారం తెప్పించుకొని మీకు 6 నుంచి 8 గంటల లోపే మీ ఖాతాల్లోకి మేము డబ్బు జమ చేస్తాం. 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. డబ్బులు కట్టలేదు, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. ప్రశ్నించే నాయకుడు ఎవరు ఉన్నారా చెప్పండి? ఆ రోజుల్లో కొన్ని ఏమన్నా సామాన్యుడు ప్రశ్నిస్తే, రైతు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు, పోలీస్ స్టేషన్లు తీసుకెళ్ళి కొట్టేవాళ్ళు. రైతుల పేరుతో మోసాలు చేసి అధికారులు, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు 32 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు. మీరే ఆశ్చర్యపోతారు ఈరోజు చెప్తే. మీకు వాళ్ళు కొన్నది ఆ డబ్బులతోటి స్కోడా కార్లు, చివరికి రోలెక్స్ వాచ్ కూడా కొన్నారు. అసలు ఊహించగలుగుతారా? రైతులకు అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు, స్కోడా కార్లు కూడా కొన్నారు. ఆ ముఖ్యమంత్రి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగిన తీరు ఇది.